హలో అండి. డెలివరీ తర్వాత బాడీ చేంజ్ అవుతుంది కదా. చేంజింగ్ వల్ల ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అయితే ఉంటుందండి. ఒకరికి కాలు నొప్పులు ఉంటాయి, ఇంకొకరికి బాడీ పెయిన్స్ ఉంటాయి, ఇంకొకరికి నడు నొప్పి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోయి మనం హెల్తీగా ఉండాలి అంటే రాగి సున్నుండలు రోజుకొకటైనా తినాలండి. ఈ సున్నుండలు తినడం వల్ల బాడీ పెయిన్స్, నడు నొప్పి, కాలు నొప్పులు అన్నీ పోతాయి. ఇప్పటికి కూడా మన అమ్మమ్మలు నానమ్మలు ఇంత హెల్తీగా ఉన్నారంటే వాళ్ళు ఇలాంటి రెసిపీస్ తినడం వల్లేనండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు మినపప్పు వేసుకొని ఎర్రగా ఎంతవరకు ఫ్రై చేసుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక 2 యాలక్కాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒక కప్ రాగి పిండిని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి. మనం మిక్సీ పట్టుకున్న మినపప్పు పౌడర్ అండ్ ఒక కప్పు బెల్లము, కొద్దిగా నెయ్యి వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలండి. ముద్దగా వస్తుందా రాలేదా చూసుకుంటూ కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని ఇలా చిన్న చిన్న ముద్దలు రెడీ చేసేసుకుంటే రాగి సున్నుండలు రెడీ అండి.